హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మెన్. దిస్ ఇస్ ఆర్కే. ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంతగా ఎక్కువగా ఉంటున్నాయి. ఈసారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు, ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు. ఇదో పెద్ద ప్రక్రియ కావడంతో ప్రతిసారి చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శించేవారు. కానీ ఈసారి ప్రభుత్వ వైపు నుంచి అనేక గందరగోళాలు సృష్టించినప్పటికీ ఉద్యోగాలు పట్టుబట్టి అన్ని అవరోధాలను అధిగమించి పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించారు. గత ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాలకు కలిపి దాదాపు 1,50,000 వరకు పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. కానీ ఈసారి వాటి సంఖ్య 4.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్స్ పత్రాలు తీసుకున్నారు. వీరిలో 90% పైగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉద్యోగులు ఓటింగ్ పై ఇంత ఆసక్తి వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. జగన్మోహన్ రెడ్డిపై ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారన్నది ఆ పార్టీ నేతలకు తెలుసు. చాలాసార్లు ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెప్పుకున్నారు. కోపం వద్దని మళ్లీ వస్తే మంచి చేస్తామని బతిమాలుకున్నారు. వారి బతిమలాటలు ఫలించి వాళ్లకు వెల్లువలా ఓట్లు ఇస్తున్నారా? 5 ఏళ్ల టార్చర్ను గుర్తుకు తెచ్చుకొని మరోసారి దరిద్రాన్ని నెత్తిన పెట్టుకునేందుకు సిద్ధంగా లేమని అనుకుంటున్నారా అన్నది కౌంటింగ్ అప్పుడు తెలుస్తుంది. జయ